వాళ్ళు వచ్చారు. ఏంటయ్యా ఇంత లేట్ గా వచ్చారు? దాన్ని ఎందుకు అడుగుతారులేండి, వచ్చేదారిలో చెట్టుబడి వెనక్కి తిరిగి అడ్డదారిలో వస్తుంటే బేరింగ్ ఇరిగిపోయింది. అదో పెద్ద కథలేండి. ఏంటయ్యా స్కూల్ పిల్లలు లేట్ అయితే సాగు చెప్పినట్టు చెప్తావు? జరిగిందే కదండి చెప్పింది. నిన్ను వదినా, ఇవాళ మీరు కొంచెం లేట్ అయ్యారు. రిజిస్టర్ గారు రేపు మన ఇంటికి వస్తున్నారు. ఇంటి దగ్గర రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. వీళ్ళ ఫ్యామిలీలో అందరూ సంతకాలు పెట్టారు సార్. ఈ పత్రం మీద మిస్టర్ నరసింహ వెళ్ళు బాబు. ఎగిరిపోతున్నారా? పట్టుకుంటారా? పరిగెత్తండి రా, పట్టుకుంటారా? పట్టుకుంటారా? జాగ్రత్త పట్టుకుంటారా? పట్టుకుంటారా? తలుపులు కూడా వేసి మొత్తం తలుపులు కూడా వేసి పట్టుకుంటారా? కాగితాలు ఎగిరిపోతున్నారా? ఆగు బాబు, వద్దు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వ సారి కూడా ఇలాంటి అపశకునాలు ఎదురొస్తున్నాయంటే నా మనసుకి ఎందుకో వద్దనిపిస్తుంది. మీ నాన్నగారికి కూడా ఇది ఇష్టం లేదనిపిస్తుంది. వారు వీళ్ళకి రాసిచ్చిన ఆస్తి వీళ్లే అనుభవించని. ఈ పారంపర్య ఆస్తి మనకొద్దు. నువ్వు సంపాదించిన ఆస్థలంలోనే మనం ఉందా, రాపోదాం. వదిన రాకండి. అన్నయ్య కల్లోకి వచ్చి నాతో చెప్పాడు. ఆయన ఆశయాన్ని నేను నెరవేర్చేశాను. దస్తావేజులన్నింటి మీద మేము అందరం సంతకాలు పెట్టేశాం. ఇప్పుడు మీరు వెళ్ళిపోతారంటే అలాగా? వాటిని చెప్పి పారేయండి అయ్యా. చించేయాలా? చెప్పండి రే. అవును, మీరే కూతురులారా. నరసింహ, నువ్వు కొట్టిన దెబ్బలకి వాళ్ళ బుర్రలు పడిపోయినాయి. వదిన, గాలం తర్వాత వీస్తుంది, చెట్టు తర్వాత కూలుతుంది. అది అసలే డొక్కు ట్రాక్టర్. అప్పుడప్పుడు పంచర్ అవుతుంది, రేడియేటర్ హీట్ ఎక్కుతుంది. అవన్నీ సెంటిమెంట్ గా పెట్టుకుంటే ఏ పని చేయలేము. వదిన చూడండి, మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి. నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మా అమ్మ ఒకసారి చెప్తుంది. రామా, పదండి. మీరు ఇంకేదో ఆశిస్తున్నట్టు అనిపిస్తుంది. పెద్దగా నేను ఏమంత ఆశపడ్డాను? ఆ బంజనాలు 4 ఎకరాలు ఉంది కదా, దానికోసమే. పోనీ ఆ 4 ఎకరాలు మీరు అట్టు పెట్టుకోండి. ఆ మధ్యలో ఉంది కొండ, అది మాత్రం నాకు రాసేయండి. వట్టి కొండను రైతులు ఏం చేసుకుంటారు? వారాన్ని నేల టికెట్. ఆ ఒక కొండతో 18 ఊళ్ళు కొంటారా? అందులో ఎవరన్నా నిధులున్నాయని చెప్పారా? ఏయ్, ఆ కొండే ఒక నిధిరా పిచ్చి సన్నాసి. అది మామూలు కొండ కాదురా, గ్రనేట్ కొండ. గ్రనేట్. ఆ భగవంతుడే నీకు అండగా ఉన్నాడు నరసింహ. ఆయన ఎవరితో ఉంటే నాకెందుకు కానీ మీరు పని చేయండి. ఆ కొండ మాత్రం నా పేరుతో రాసివ్వండి. లేదంటే? లేదంటే నేను ఏమన్నా కాళ్ళు చేతులు దించేయగలనా? అంత సత్తా మనకి ఎక్కడ బాబు. ఇక నా కొడుకుల సంగతి తెలిసిందే. ఆల్రెడీ నీ చేతిలో దెబ్బలు తిని ఉన్నారు. మన ఊరోళ్ళు పిలిస్తే ఎవరు రానంటున్నారు. అందుకే పక్క నుంచి సెటప్ చేయించా. నరసింహ, అమ్మా, సమయం వృధా చేయకుండా త్వరగా పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి. అలాగమ్మా. సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? రిజిస్ట్రేషన్ చేయించాలని సార్.
చట్టం వెంటనే శిక్షించి దేవుడు నిదానంగా శిక్షించేది ఆ కాలం. చట్టం నిదానంగా శిక్షించే దేవుడు వెంటనే శిక్షించేది ఈ కాలం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. మీరు అనుభవిస్తారు. నేనెవరి దారికి అడ్డురాను. నా దారికి ఎవరన్నా అడ్డొచ్చారో అర్థమైందిగా? నా దారి రహదారి, అడ్డు రాకండి. పాతరా గంటే ఉండి వెళ్ళి పడుకుంటావా? వెళ్ళి క్షమించమని అడుగు. వెళ్ళరా. నరసింహ, నన్ను క్షమించు నరసింహ, నన్ను క్షమించు. తెలియక చేసిన తప్పును క్షమించవచ్చు, తెలిసి చేసిన తప్పును క్షమించకూడదు. నా జన్మ విరోధనైనా నేను క్షమిస్తాను, కానీ వెంటే ఉండి వెన్నుపోటు పొడిచేవాడిని మాత్రం నేను క్షమించాను. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నాకు కనపడకూడదు. కనిపించావో నీ ప్రాణాలు తీస్తాను. కొంచెం ఉండండి, మీతో విడిగా మాట్లాడాలి. ఏమిటో తెలియదండి, మిమ్మల్ని చూస్తేనే ఎందుకో నాకు భయం. ఉన్నారా? అది నేను వచ్చింది మిమ్మల్ని చూసి ఎలా చెప్పాలి ఏమిటో తెలియదండి. మిమ్మల్ని చూస్తేనే అదే ఎప్పుడు మిమ్మల్ని చూశానో అప్పుడే నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టాను. అది మీకు చెప్పాలనుకోవడం, మిమ్మల్ని చూడగానే కాళ్ళు చేతులు వణగడం. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుందాం అనుకున్నాను. ఇవాళ ధైర్యంగా వచ్చి మిమ్మల్ని అడగలుపుకుని మిమ్మల్ని నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఏమంటారు? ఏమిటి మీరు మౌనంగా? ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను నేను వదిలిపెట్టను. ఒక అమ్మాయిని డైరెక్ట్ గా అడిగితే సమాధానం ఎలా చెప్తుంది? నువ్వు ఒక లెటర్ రాసిస్తే తన మనసులో ఉన్నది తను ఫటఫట రాసిస్తుంది కదా. అది వీడితో చెప్పు. సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాడు. నేను ఏమైనా ఇవ్వనని చెప్పానా? ప్రతిసారి మిస్ అవుతుంది. చెప్పా పెద్ద చించావు. నిజంగానే చిరిగిపోయింది. చూడు, అతికించి ఎంత భద్రంగా ఉంచాను. ఈ రోజు డెఫినెట్ గా ఇస్తాను. ఇస్తాం. మొహం చూడు, మొహం. ఎందుకు వచ్చారు? అమ్మని చూడాలి. కుదరదు. నేను తనతో మాట్లాడాలి. వీలు కాదు. అన్నయ్య, లోపలికి రా అన్నయ్య. బయట నుంచున్నావేంటి? ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా? ఎలా ఉన్నామా? బాగున్నానన్నయ్య. లోపలికి వెళ్ళు. శాలువా వేయంగానే సరికాదు, అది కరెక్ట్ గా వేసుకోవడం తెలియాలి. ఈ రంగు అయినా చివరిదాకా మార్చుకో. వెళ్ళు. ఏటంటే పాము పుట్ల చేయటానికి కాటేలేదట. లోపలికి వెళ్దాం రా. ఎందుకు? ఏ పని మీద వచ్చారో తెలుస్తుంది కదా. యు నో సమ్ టైమ్ యువర్ కరెక్ట్. ఏమిటన్నయ్య, అందరు ఇల్లు చూస్తూ ఉంటే నువ్వు నేల చూస్తూ నుంచున్నావు. అన్నయ్య, ఏమిటి కన్నీళ్ళు? ఏమైందన్నయ్య? నువ్వు నా బిడ్డను కాపాడాలి. ఏ తనకేమైంది? చెప్పన్నయ్యా. అమ్మా, నీకు తెలుసు కదా, నా పంచ ప్రాణాలు తానేనని. అవును. కానీ ఇప్పుడు ఆ ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. మనిషి కన్నా హీనమైన మోహం, నీ మోహం ఓడిపోయాడు. చేసుకుంటే నరసింహాన్ని చేసుకుంటాను పట్టుబట్టు కూర్చుంది. ఎన్ని విధాలా చెప్పినా తన పంతం వదిలేట్లేదు. ఇలాగే వదిలేస్తే ఎక్కడ చచ్చిపోతుందోనని భయంగా ఉంది. నువ్వు పెద్ద మనసుతో దాన్ని నీ కోడలు చేసుకోవాలి. అత్తయ్య, నేను మీ అమ్మాయికి చేసిన ద్రోహాన్ని మనసులో పెట్టుకుని నా చెల్లెలి మీద పగ సాధించకండి. దాని ప్రాణాలు కాపాడగల వ్యక్తి నువ్వు తప్ప ఇంకెవరూ లేదు. నాకన్నా వయసులో చిన్నదానివైనా పర్వాలేదు, నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను. ఏమిటన్నయ్య అది? మరీ చిన్నపిల్లవాళ్ళ. దిగులు పడకు. రేపే మీ ఇంటికి వచ్చి నిశ్చితార్థం చేసుకుంటాను. నరసింహ, నీకిష్టమే కదా? నువ్వు చెప్పావుగమ్మా, నీకిష్టమైతే నాకు ఇష్టమేనమ్మా. చాలా సంతోషం బాబు.
ఏమిటి ఏడుస్తున్నావా? నీ స్థితి ఏమిటి, పరిస్థితి ఏమిటి? నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు. నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను. నువ్వనుకునేది ఏమీ జరగదు. కానీ ఈ నీలాంబర అనుకున్నదంటే అది జరగకుండా విడిచిపెట్టదు. ఏడ్చి కాళ్ళు నశించేకు, ఏడవకుండా పెట్టు.